సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో మాధవరెడ్డి గారు, మా టీం ఇవాళ మన షూటింగ్ ఉందని చెప్తే ఈ క్రెడిట్ కార్డు కి సంబంధించి ఏదో ఒక టాపిక్ చేయమని చెప్పారు. నేనైతే క్రెడిట్ కార్డు వాడట్లేదు. అయ్యో, దాని గురించి నాకు పెద్ద అవగాహన కూడా లేదు. ఈ క్రెడిట్ కార్డు పేమెంట్లు ఏవేవి ఉంటాయి కదా, సైకిల్ ఉంటుంది, అదేదో నాకు పెద్ద ఐడియా కూడా లేదు. బికాస్ నేను వాడను కాబట్టి. నేను క్రెడిట్ కార్డ్ ట్రాప్ లో అయితే లేను. అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. నిజమండి, చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు చాలా మంది ఈ క్రెడిట్ కార్డు వాడుతూ ఉంటారు. నెలకు 10,000 15,000 ఎంతో బిల్లు వస్తుంది. దానికి ఏదో మినిమం అమౌంట్ ఏదో కట్టేసేసి ఊరుకుంటారు. చాలా మినిమం అమౌంట్ కట్టేసాం కదని ఏదో రిలాక్స్ అయ్యి మన కంఫర్ట్ లో ఉన్నాం అనుకుంటారు కదా. సో అలా మినిమం అమౌంట్ కట్టేసి మిగతాది కట్టకుండా ఆ ఉండడం అనేది కరెక్ట్ అంటారా? ఇది మనం బ్యాంకు ట్రాప్ లో ఉన్నామంటారా? సో మీకంటే మీరు వాడట్లేదు కాబట్టి మీకు తెలియట్లేదు. మీరు చాలా వేలల్లో చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు వేలల్లో లేవండి, లక్షల్లో ఉంటాయి క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్స్. ఎందుకంటే మా దగ్గర క్లయింట్స్ వస్తూ ఉంటారు, మేడం నాకు 2 lakh అవుట్ స్టాండింగ్ ఉంది, 3 lakh అవుట్ స్టాండింగ్ ఉన్న చెప్పే వాళ్ళే గానీ వేలల్లో క్రెడిట్ కార్డు అలాంటివి ఆ రోజులు లేవులేండి సార్. ఇప్పుడు ఆ రోజులు లేవు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ క్రెడిట్ కార్డ్ లో బై చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో ఏసీ కావాలనుకోండి, వెంటనే క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు. 50,000 లేదు, టీవీ సడన్ గా ఆగిపోయింది అనుకోండి, పని చేయట్లేదు అని వెళ్తారు, 1 లక్ష రూపాయలు క్రెడిట్ కార్డ్ తీసుకెళ్తారు. ఆ క్రెడిట్ కార్డ్ తోని ఆ టీవీ కొనేస్తారు. లేదు వెకేషన్ కి వెళ్ళాలి, ఏదైనా ఫ్లైట్ బుక్ చేసుకోవాలి, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే ఎంత అవుతుంది సార్? వేలల్లో ఎక్కడుంది ఇది? అంటే నాకు తెలియదు కాబట్టి నేను 5,000 10,000 అని చెప్పాను. లేదండి, ఈ రేంజ్ కాదు ఇది. ఇప్పుడు క్రెడిట్ సో ఇదేంటంటే ప్రతి వాళ్ళకి అండి లిమిట్ అనేది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, బ్యాంక్స్ అప్పుడులా లేవండి. బ్యాంక్స్ ఎక్కువగా క్రెడిట్ లిమిట్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నాయి. అప్పట్లో వాళ్ళ శాలరీ బట్టి ఇంత లిమిట్ అనేది కొంచెం తక్కువ ఇచ్చేవాళ్ళండి. ఎప్పుడైతే బ్యాంక్స్ దగ్గర మనీ ఎక్కువగా ఉందో, సో క్రెడిట్ అవైలబిలిటీ మార్కెట్ లో చాలా పెరిగిపోయింది. సో ఒక 50,000 శాలరీ వచ్చిన వాళ్ళకు కూడా 6 లక్షల నుంచి 10 లక్షల వరకు లిమిట్ ఇచ్చే క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయి. అంటే ఒకటి కాదండి, అంటే మీరు ఒకటి కూడా వాడట్లేదు. మిగతా వాళ్ళ దగ్గర మీరు ఎవరిని చూసినా ఫోన్లు అయితే వస్తుంటాయి మార్నింగ్ 8 9 o'clock. సార్ మీకు ఒక 4 లక్షలు ఇస్తాం. ఎందుకంటే బ్యాంక్ కి బాగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదంటే క్రెడిట్ కార్డ్. వచ్చే పెద్ద బిజినెస్ వాళ్ళ క్రెడిట్ కార్డ్. ఎందుకంటే మీకు మినిమం 30-35% నుంచి 45% పర్ యానమ్ చార్జ్ చేసే క్రెడిట్ కార్డ్స్ మార్కెట్ లో ఉన్నాయి. సో వాళ్ళ సిబిల్ స్కోర్ బట్టి, వాళ్ళ అవకాశం బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ ఈ 30% నుంచి 45% వరకు మార్కెట్లో వేస్తున్నారు. అంటే అది ఎంత పెద్ద బిజినెస్ మీరు అర్థం చేసుకోగలరు. సో అంటే మనకి నెలకి 3% అనుకోండి, నెలకి 3% వడ్డీ అంటే ఎంత అండి? లక్ష మీద 3,000 కట్టాలి. దీన్నే మినిమం బ్యాలెన్స్ అంటారు. ఓకే, 1 లక్ష రూపాయలు మనం తీసుకుంటే మినిమం బ్యాలెన్స్ ఎంత కట్టాలి? 3,000 నుంచి 4,000 కట్టాలి. అంటే మీరు కడుతున్నది ఏంటి? ఓన్లీ ఇంట్రెస్ట్ పార్ట్. మరి ప్రిన్సిపల్ ఎప్పుడు కడతారండి? సో ఇదంతా చాలా మంది ఏం చేస్తారు అంటే వాళ్ళ కన్వీనియన్స్ కోసం, అంటే ఇప్పుడు సడన్ గా మీరు సడన్ గా కారుకి డబ్బులు తగ్గాయనో, లేకపోతే మనకి ఏసీ కావాలనో, లేకపోతే కూలర్ కావాలనో, వెకేషన్ కి వెళ్ళాలనో మీరు కట్టేస్తే నెక్స్ట్ మంత్ నుంచి ఇన్కమ్ పెరిగిపోదు కదా. ఇన్కమ్ పెరగదు కదా. ఇదంటే మీరు 1 డేలో మీరు వాడేసుకుంటూ ఉన్నారు లక్షల్లో, బట్ నెక్స్ట్ మంత్ నుంచి మీకు వచ్చే శాలరీ అదే కదా. మరి మీరు ఎక్కడి నుంచి కడతారు? కట్టలేరు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఈ షార్ట్ టర్మ్ రిలీఫ్ కోసం ఓన్లీ మినిమం బ్యాలెన్స్ కట్టడం అలవాటు చేసుకుంటారు. అంటే ఏంటి? ఓన్లీ ఇంట్రెస్టే మీరు కడుతున్నారు. ఎందుకంటే మీ దగ్గర ఇన్కమ్ పెరగలేదు, కాకపోతే అప్పు అయితే పెరిగిపోయింది విపరీతంగా. సో మీరు ఏం చేస్తున్నారు? లక్షకు 3,000 అంటే 2 లక్షలు ఉంటే 6,000, 6,000 నుంచి 7,000 కడుతున్నారు. మరి ఈ ప్రిన్సిపల్ ఎప్పుడు తీర్చాలి? సో ఇది ఏమవుతుందంటే నెమ్మదిగా ఎవరైతే ఈ షార్ట్ టర్మ్ రిలీఫ్ కోసం ఈ క్రెడిట్ కార్డులు తీసుకొని మినిమం బ్యాలెన్స్లను ఎవరైతే కడుతూ వెళ్తూ ఉన్నారో, ఒక టైంకి వెళ్ళేటప్పటికి అది లాంగ్ టర్మ్ బర్డన్ గా తయారవుతుంది. లాంగ్ టర్మ్ లైబిలిటీగా చాలా ఎక్స్పెన్సివ్ గా మీకే అనిపిస్తుంది. సో దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈఎంఐలుగా కన్వర్ట్ చేసుకోవడం మొదలు పెడతారు. ఎందుకంటే ఇక 36% అంటే ఎన్ని మంత్స్ కడతారండి? మీరు మాత్రం ఎన్ని ఇయర్స్ కట్టగలరు? సో ఇది ఇలా కాదు, ఎన్ని ఇయర్స్ అయినా ఈ క్రెడిట్ కార్డ్ బిల్. అంటే ఈ మధ్య నేను చూస్తున్నానండి, స్కూల్ ఫీజులు కూడా క్రెడిట్ కార్డ్ తో కడుతున్నారు. ప్రీమియం అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చింది అనుకోండి, ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే
క్రెడిట్ కార్డ్ లో కడుతున్నారు, టర్మ్ పాలసీ కట్టాలి అంటే క్రెడిట్ కార్డ్ లో కడుతున్నారు. ఇలా అంటే మీకు 3 months లోనే 1 lakh అయిపోతుంది, మళ్ళీ 3 months కి ఇంకో 1 lakh అయిపోతుంది. నిద్ర లేచి అప్పులు బ్రతుకు. అసలు ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ టైం ఏం చేస్తారంటే, మీకు ఫస్ట్ టైం మీరు వాడుకునేటప్పుడు ఈ 1 lakh తీసుకునేటప్పుడు 40 days క్రెడిట్ ఫ్రీ లిమిట్, అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ డేస్ ఇస్తారనమాట. అంతే. అంటే దాని మీనింగ్ ఏంటి, మీరు 1-2 cycles లో పే చేయమని దాని మీనింగ్. కానీ ఎవరైనా కడతారా అండి? ఓన్లీ మినిమం బ్యాలెన్స్ ఇంట్రెస్టే కట్టిన వాళ్ళు. కానీ అసలు అంటే కట్టే విధానం ఏంటి అంటే, మీరు 1 lakh వాడుకుంటే 40 days లోపు మొత్తం 1 lakh పే చేసేయాలి. 1 lakh ఎవరు పే చేస్తారు? ఎందుకంటే 1 lakh మళ్ళీ ఇన్కమ్ రాదు కదండి. మీరు 1 lakh ఖర్చు పెట్టినంత ఒక్కసారి మీరు ఖర్చు పెట్టారని నెక్స్ట్ మంత్ నుంచి 1 lakh ఎక్స్ట్రా అమౌంట్ రాదు కదా. సో ఇమీడియట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంట్రెస్ట్ ఈ మినిమం బ్యాలెన్స్ కడుతున్నారు. ఇక్కడ ఇంకా మనకి నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు డెట్ ట్రాప్ లోకి వెళ్ళిపోయేది ఏంటంటే, ఇంకో అవసరం వస్తుంది మీకు ఇమీడియట్ గా. అంటే ఈ మంత్ మీకు 1 lakh తీసుకున్నారు, ఒక ఇంట్రెస్ట్ ఫ్రీ వచ్చింది, మళ్ళీ ఒక 50,000 అవసరం అయ్యాయి. అంటే పిల్లల స్కూల్ ఫీజులో లేకపోతే ఏదైనా ప్రీమియం ఏదో కట్టాలి అనుకున్నారు. కట్టగానే అక్కడ మీకు 40 days క్రెడిట్ రాదు లిమిట్. అంటే 40 days అనేది మీకు ఫస్ట్ అవుట్ స్టాండింగ్ మీదే వస్తుంది. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఏదైతే మీరు కొత్తగా యాడ్ చేసుకున్నారో దాని మీద మీకు 40 days ఫ్రీ టైం అనేది మీకు రాదు. దానికోసమే చాలా మంది ఏం చేస్తారో తెలుసా, ఇంకో కొత్త క్రెడిట్ కార్డు తీసుకుంటారు. అందుకనే ప్రతి మనం పర్స్ లో చూసుకుంటే 4-5 క్రెడిట్ కార్డులు ఉంటాయి. అంటే చాలా మంది 4-5 క్రెడిట్ కార్డులు వాడడం అదేదో సోషల్ స్టేటస్ లాగా. అదే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వీటన్నిటిని భరించలేక ఒక క్రెడిట్, అంటే ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుందంటే, ఈ క్రెడిట్ కార్డు మీద బ్యాలెన్స్ కట్టడానికి ఇంకో క్రెడిట్ కార్డు వాడుతూ ఉంటారు. అలా వాళ్ళు చేంజెస్ చేస్తూ ఉంటారండి. దిస్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ హ్యాబిట్. అంటే మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా ఈ విధంగా కానీ మీరు క్రెడిట్ కార్డులు వాడడం చూస్తూ ఉంటే మాత్రం డెఫినెట్ గా వాళ్ళని ఆపాలి. మినిమం బ్యాలెన్స్ కట్టడం అనేది మీకు ఓన్లీ షార్ట్ టర్మ్ రిలీఫ్ ఇవ్వచ్చు, కానీ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ టర్మ్ లైబిలిటీగా, లాంగ్ టర్మ్ డెట్స్ గా మిమ్మల్ని ఆ ట్రాప్ లోకి తీసుకెళ్లిపోతుంది. దీనివల్ల మీరు జీవితంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరు. మీకున్న మనీ అంతా కూడా ఈ ఇంట్రెస్ట్లు కట్టడంతోనే అయిపోతూ ఉంటుంది. ఇంకా ప్రిన్సిపల్ కూడా మీరు కట్టలేరు. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ స్టార్టింగ్ డెట్ ట్రాప్. అసలే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది కదండి. సో ఎంతవరకు అయితే అంతవరకు అందరూ మీలా ఉండమని మేము కూడా సలహా ఇస్తాము. అదే క్రెడిట్ కార్డు లేకుండా ఓన్లీ డెబిట్ కార్డ్ లోనే. నేను ఎక్కడికి వెళ్ళినా సరే డబ్బులు డ్రా చేసుకుని క్యాష్ ఇవ్వడం, లేదంటే నా డెబిట్ కార్డ్ ఇస్తాను. కానీ అవును, అంటే ఇప్పుడు అందరూ ఎట్లా అయ్యారంటేనండి, అంటే క్రెడిట్ కార్డ్ ని డెబిట్ లా వాడుతున్నారు. అంటే సార్, నేను మామూలు మా క్లయింట్స్ వస్తారు కదా, సార్ మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఏమీ లేదు కదా, సడన్ గా ఏమైనా ఎందుకు మేడం, మాకు క్రెడిట్ కార్డు ఉంది కదా అంటే, క్రెడిట్ కార్డ్ ఈజ్ డెబిట్ కార్డ్ లాగా వాళ్ళు ఒక ఎమర్జెన్సీకి ఉపయోగపడే, అప్పులు తెచ్చుకునే ఒక కార్డ్ లాగా అందరూ కూడా దాన్ని, ఆ ఇన్స్ట్రుమెంట్ ని డిఫరెంట్ గా వాడుతూ ఉన్నారండి. దట్ ఈస్ గోయింగ్. దానివల్ల నెక్స్ట్ ఏమవుతుంది అంటే, మీరు ఎప్పుడైతే ఆ ఈఎంఐ కట్టలేరో, అంటే నెమ్మదిగా అది 10,000 12,000 అయిపోయిందండి, మీరు ఒక ఈఎంఐ కట్టలేదు, ఒక క్రెడిట్ కార్డు టైం చేయలేదంటే సిబిల్ స్కోర్ ఇమీడియట్ గా పడిపోతుంది. ఎప్పుడైతే మీరు సిబిల్ స్కోర్ పడిపోయిందో, మీకు నెక్స్ట్ టైం వచ్చే లోన్స్ అన్నిటి మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. మీకు హోమ్ లోన్స్ రావు అని మేము చెప్పట్లేదు, మీకు వస్తాయి. ఎవరో ఒకరు మీకు మళ్ళీ, మీరు సిబిల్ స్కోర్ పడిపోయినా మీకు వస్తాయి లోన్స్, కానీ ఎంత ఇంట్రెస్ట్లకు వస్తాయి. మామూలుగా నాకైతే 7-6% వస్తే వాళ్ళకి 10%, 12% డబుల్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్లు తీసుకొని మీరు ఫ్యూచర్ లో మీకున్న సిబిల్ స్కోర్ అంతా పడిపోతుంది. సో ఇదేంటంటే స్టార్టింగ్ చాలా తక్కువగా కనిపిస్తుంది ఇంపాక్ట్, బట్ డ్యూరింగ్ ద టైమ్ ఇట్ విల్ ఇంక్రీజ్ అ లాట్. అండ్ మాధవిరెడ్డి గారు, ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే, ఈ క్రెడిట్ కార్డు ఏటీఎం కి వెళ్ళి అమౌంట్ డ్రా చేసుకుంటారు, 5,000 10,000 క్యాష్ డ్రా చేసుకుని తెచ్చుకుంటారు. దాని మీద కూడా విపరీతంగా అంతకంత వడ్డీ వేస్తారంట. ఎందుకంటే దానికి ఫ్రీ డేస్ లిమిట్ ఏమీ ఉండదు. అంటే నెక్స్ట్ డే నుంచి ఇంట్రెస్ట్, అంటే ఇవాళ 10,000 డ్రా చేసుకున్నాము, నెక్స్ట్ డే ఇంట్రెస్ట్ కట్టేయాలి. అంటే ఎవ్రీ డే, ఒక్క డే కూడా వాళ్ళు ఆగరండి. సో దట్ ఈస్ మోస్ట్ డేంజరస్. ఏంటంటే మీరు ఏటీఎం కి వెళ్ళి అదేదో డెబిట్ కార్డ్ లాగా క్రెడిట్ కార్డ్ చెప్పారు, క్రెడిట్ కార్డ్ ని డెబిట్ కార్డ్ వాడితే ఎంత జీవితం ఎట్లా అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఏటీఎం లో కూడా క్రెడిట్ కార్డ్ ని పెట్టి క్యాష్ తీసుకునే కొంతమంది ఉన్నారండి. సో వాళ్ళైతే మరీ అంటే ఇంకో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయినట్టే. వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్ గా నెక్స్ట్ డే నుంచి ఇంట్రెస్ట్ పడుతుంది. చార్జెస్ కూడా చాలా హెవీగా ఉంటాయండి. ప్లీజ్ దయచేసి ఈ క్రెడిట్ కార్డ్ ని తీసుకొని వెళ్ళి మీరు మనీని డ్రా చేసుకోవడం కానీ, ఆ మనీని తెచ్చుకోవడం కానీ చేసి, అట్లీస్ట్ మీరు ఎక్స్పెండ్ చేసిన
మీకు కొంత 40 డేస్ లిమిట్ వస్తుంది. కానీ Hmm. ఎప్పుడైతే మీరు క్యాష్ డిపాజిట్లు క్యాష్ కానీ వాడుకున్నట్టయితే మీకు ఆ 40 డేస్ ఫ్రీ లిమిట్ కూడా రాదు. సో క్రెడిట్ కార్డులు ఎవరైతే వాడుతూ ఉన్నారో వాడడం తెలియడం లేదు, ఇంట్లో వాళ్ళు కొంచెం ట్రాక్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ వీ క్యాన్ అట్లీస్ట్ అక్కడ ఆపొచ్చండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్ని క్రెడిట్ కార్డ్స్ అవసరం లేదు, ఒక్కటి మెయింటైన్ చేయాలి, మిగతావన్నీ కూడా మీరు క్లోజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మీరు వాడినా వాడకపోయినా దాని మీద ఛార్జెస్ కట్టాలి. జస్ట్ మనం క్రెడిట్ కార్డ్ తీసుకొని తీసుకుంటే వాడకుండా అలా అలా పెట్టిన- షెల్ఫ్ లోనో వార్డ్రోబ్ లోనో కరెక్ట్, బీరువాలో దాచిపెట్టుకున్నా కూడా దాని మీద దానికి charges. నెలకు 500-600 ఏదో అవునండి, మెయింటెనెన్స్ చార్జెస్ మెయింటెనెన్స్ కూడా ఏవో చార్జెస్ ఉంటాయి. ఉంటాయండి, ఇయర్లీ 500 చార్జెస్ ఉంటాయి. మినిమం నెలకు 500 పడతాయండి సో మెయింటెనెన్స్. చాలా మంది ఏం చేస్తారంటే వాడకపోయినా అలా వదిలేస్తారు, క్లోజ్ వదిలేస్తారు. చేయరు. సో మీరు ఎవరైతే ప్లీజ్ ఒకటి మెయింటైన్ చేసుకోండి, మిగతావన్నీ కూడా బ్యాంకుకి వెళ్ళి మాకు వద్దు అని క్లోజ్ చేసి ప్రాపర్ గా ఎన్ఓసి అనేది తీసుకోండి. కొంతమంది ఎన్ఓసి తీసుకోరు, దాన్ని Hmm. వాడరు, ఎన్ఓసి తీసుకోరు. ఒక టైంకి ఏమవుతుందంటే దాని మీద 8,000 కనపడుతుంది, మీరు Ah. వాడరు అది. వాడు బట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఛార్జెస్ యాడ్ అయిపోయి మీకు 8,000 వస్తుంది. మీరు ఆ 8,000 కట్టకపోతే వాళ్ళు ఏమంటారు, దాన్ని మిమ్మల్ని డిఫాల్ట్ గా తీసుకొని మీ సిబిల్ స్కోర్ Cibil. తగ్గించేస్తారు. ఆ విషయం మీకు తెలియని కూడా తెలియదు. మొత్తానికి దారిని పోయే దరిద్రాన్ని అంటించుకున్నట్టు. ఉంటాయండి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను వాడట్లేదు, నేను దాన్ని యూజ్ చేయట్లేదు, నాకేమి ఛార్జెస్ పడవు, అలాంటిది ఏం లేదండి. మీరు వాడకపోతే ప్లీజ్ మీరు దాన్ని ఇమీడియట్ గా ప్రాపర్ గా క్లోజ్ చేయండి. బ్యాంకుకు వెళ్ళి ఎన్ఓసి తీసుకొని ప్రాపర్ గా క్లోజ్ చేయండి. నేను వాడట్లేదు కదా అని చెప్పేసి దాని మీద వచ్చే ఏవైతే ఈ పెనాల్టీలు, అంటే మీరు కట్టరు కదా, మినిమం డ్యూస్ కట్టరు, మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టరు, దాని మీద పెనాల్టీ వేస్తారు. ఆ పెనాల్టీలన్నీ కూడా 50,000 అయిన ఛాన్సెస్ కూడా నేను చూసాను. సో మొత్తానికి ఓన్లీ మన అవసరం, మన బలహీనత బ్యాంకులకి పెద్ద బ్యాంకులకి బిజినెస్, చాలా పెద్ద చాలా బిజినెస్. పెద్ద బిజినెస్. అవునండి, సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆన్ యూజింగ్ ద క్రెడిట్ కార్డ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు, చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చెప్పారు. నాకు ఇప్పటికే క్రెడిట్ కార్డ్ వాడాలంటే చాలా భయం. నా మీ దగ్గర ద్వారా కూడా ఇంకొన్ని క్రెడిట్ భయాలు కార్డ్ కూడా లేదండి. అంటే తెలుసుకున్నాను. నేను ఫస్ట్ సిఎఫ్పి అయిన తర్వాత నేను Hmm. తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటంటే Hmm. లైఫ్ లో ఎప్పుడు క్రెడిట్ కార్డ్ వాడకూడదు. వాడకూడదు. నేను అది ఇప్పటి వరకు అదే మెయింటైన్ చేస్తున్నాను. సో ఐ డోంట్ యూస్ క్రెడిట్ కార్డ్. మీరు నేను ఒకే బోట్ లో ఆలోచనలో ఆలోచనలో ఉన్నాము. కరెక్ట్. థ్యాంక్ యూ అండి.